ప్రపంచంలో ఎప్పటికీ మారనిదేంటి? మార్పు అనేది ఎప్పటికీ మారదు. వేగంగా మారుతున్న ప్రపంచానికి తగ్గట్టుగా మన ఆలోచనలు మారాలంటే ఒకే ఒక విధానం, ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాల్సిందే. మార్పు ఎలా సాధ్యం? నేర్చుకోవడం ద్వారా, తెలుసుకోవడం ద్వారా మార్పు అనేది ఉంది. బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటో తెలుసా? ఈరోజు ఏం చేయాలో క్లారిటీ లేకపోవడం. క్లారిటీ ఈజ్ పవర్. నీ క్లారిటీ వచ్చేసింది అంటే అదే పెద్ద స్ట్రెంత్ నీకోసం. ఈరోజు మనకి రాబోతుంది క్లారిటీయే. ఏం చేయాలి, మనం ఏ స్థాయికి వెళ్ళాలో తెలిస్తే ఎలా ప్రయాణం మొదలు పెట్టాలో అర్థమవుతుంది. మీ ప్రయాణం ఎంత పెద్దదో ముందే తెలిస్తే అలాంటి స్ట్రాటజీస్ ప్లాన్ అవుతాయి. ఈ రోజు ఏం చేయాలో ప్లాన్ చేసుకుంటున్నాము అన్న స్థాయిలో ఉన్నామంటే ఇంకా ఆలోచించండి, ఏ స్థాయికి మనం ఎదగాల్సిన అవసరం ఉంది. ఎదగాల్సిందేంటిది? ఆలోచన. కొంతమంది ఆలోచన ఒక కోణంలోనే ఉంది. కాదు, అదే జీవితం కాదు. 360 డిగ్రీస్ మనం ఆలోచించగలగాలి. నేను, నా కుటుంబం, నా సమాజం, నా ప్రొఫెషనల్ లైఫ్ ఉంది, నా బిజినెస్ లైఫ్ ఉంది, నా స్పిరిచువల్ లైఫ్ ఉంది. ఓవరాల్ గా నా యొక్క గ్రోత్ ఏంటి, నా బెంచ్ మార్క్స్ ఏంటి? గోల్ సెట్ చేసుకోవాలంటే నీ స్థాయి, నీ సామర్థ్యం, నీ స్కిల్స్ నీ బట్టి కాదు. గోల్ సెట్ చేసుకో, దానికి తగ్గ స్కిల్స్, సామర్థ్యాలు బయటికి వస్తాయి. లక్ష్యం ఎలా పెట్టుకోవాలి? నా స్కిల్స్ తగ్గట్టుగా, నా కెపాసిటీకి తగ్గట్టుగా, నా కేపబిలిటీస్ తగ్గట్టుగా, నా బ్యాక్గ్రౌండ్కి తగ్గట్టుగా, నా స్కిల్స్కి తగ్గట్టుగా లక్ష్యాన్ని పెట్టుకోవడం కాదు. లక్ష్యం ఏది పెట్టుకుంటావో పెట్టుకో, దానికి తగ్గ స్కిల్స్, సామర్థ్యాలు బయటికి వస్తాయి. ఎంత పెద్ద రిస్క్ తీసుకుంటే అంత ఎక్కువ అచీవ్మెంట్ ఉంటుంది. ఎంత పెద్ద లక్ష్యం పెట్టుకుంటే అంత పెద్ద రిజల్ట్స్ ఉంటాయి. ప్రపంచంలో ఎప్పటికీ మారనిదేంటి? మార్పు అనేది ఎప్పటికీ మారదు. వేగంగా మారుతున్న ప్రపంచానికి తగ్గట్టుగా మన ఆలోచనలు మారాలంటే ఒకే ఒక విధానం, ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాల్సిందే. చేంజ్ ఈజ్ పర్మనెంట్. మరి మీరు పర్మనెంట్ గా ఉండాలంటే మనము చేంజ్ అవ్వాలి. బిజినెస్ వర్క్షాప్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, మీరు, నేను చాలా చాలా దృష్టివంతులం. మీరు కనుక ఇలాంటి యాజ్ ఇట్ ఈజ్ ఇదే కంటెంట్, ఇదే క్వాలిటీ, ఇంతే అవుట్పుట్, ఇదే స్ట్రాటజీస్ ఉన్న వర్క్షాప్ ఇక్కడ కాకుండా మీరు ఎక్కడికి వెళ్ళి అటెండ్ అయినా 10 లక్షల రూపాయల కన్నా తక్కువలో ఎక్కడైనా మీకు దొరికితే ఛాలెంజ్ చేస్తున్నాను, దొరకద్దు. అలాంటి కంటెంట్ నేను మీకు ఇస్తున్నాను. కానీ ఇక్కడ మీరు స్పెండ్ చేయబోయే టైం ఏదైతే ఉందో అది స్పెండింగ్గా ఉండకూడదు. అది ఎలా ఉండాలి? ఇన్వెస్ట్మెంట్గా ఉండాలి. స్పెండ్ అంటే ఖర్చు పెట్టేస్తున్నారు, స్పెండ్ చేస్తున్నారు. ఎక్కడైతే మీరు స్పెండ్ చేస్తారో రిటర్న్స్ ఉండవు. ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ ఉంటాయి. అవునా కాదా? ఇప్పుడు మీరు పెట్టిన పెట్టుబడి యొక్క రిటర్న్స్ అనేవి జీవితాంతం వస్తూనే ఉండాలి. అలా ఇన్వెస్ట్ చేయాలి. ఈరోజు టైం ఇక్కడ అలాంటి పాయింట్స్ ఇక్కడ నేర్చుకుని వెళ్ళాలి. నాకు అన్నీ తెలుసు, నాకు చాలా తెలుసు, నాకు తెలుసులే. మీకు ఒక స్టోరీ తెలుసు, అదే స్టోరీ నేను చెప్పడం స్టార్ట్ చేస్తే మీ ఫీలింగ్ ఏంటి? నాకు తెలిసిందేగా అన్న ఫీల్ ఎప్పుడైతే వచ్చిందో మీ ఫోకస్ తగ్గిపోద్ది. అయినా ఇక్కడ మాత్రం మీకు తెలిసిందే వింటున్నా, కానీ ఫస్ట్ టైం వింటున్నాను వినండి, ఖచ్చితంగా లాభం జరుగుతుంది. మీకేం చెప్పబోతున్నానంటే ఈరోజు 10,000 కోట్ల టర్నోవర్ ఉన్న ఒక కంపెనీ కుప్పకూలిపోతుంది. ఎందుకు అంటే ఇక్కడ ఈరోజు మాట్లాడుకోబోతున్న స్ట్రాటజీ తెలియదు కాబట్టి. ఆ పడిపోతున్న ఆ కంపెనీ నిలబడాలంటే ఈ స్ట్రాటజీ ఉంటే చాలు. అలాంటి స్ట్రాటజీ మాట్లాడుకుంటాం ఈరోజు. మీ జీవితంలో మర్చిపోకుండా ఇలా ముద్ర పడిపోయిన విషయాలు నాకు తెలిసి ఖచ్చితంగా ఛాలెంజ్ చేస్తాను. ఒక్కొక్కరికి 4 పాయింట్స్ అన్నా ఉంటాయి. మాట్లాడుకున్న విషయం 40 కావచ్చు. 4 మీకు టచ్ అయ్యాయి కదా, ఆ 4 చాలు లైఫ్ని మార్చడం కోసం. సక్సెస్ అవ్వాలి అంటే అడ్జస్ట్ అవ్వడం నేర్చుకున్నాం. ఒక వ్యక్తి బరువు మనం ఎలా మోసుకోవాలి, మన బరువు ఎదుటి వ్యక్తి ఎప్పుడు మోస్తాడు, మన స్పేస్ ఎదుటి వ్యక్తికి ఎలా ఇవ్వాలి, ఎదుటి వ్యక్తి స్పేస్ నాకు ఎప్పుడు ఇస్తాడు, ఎంత యునైట్గా ఉంటే ఎంత సక్సెస్ అవ్వగలుగుతాం. ఏ సార్ నో? ప్రపంచంలో ఏ ఒక్క సమస్య కూడా లేదు పరిష్కారం లేనిది. సార్ ఇది అవ్వదు సార్, ఇది జరగదు సార్, దీనికి పరిష్కారం లేదు సార్ అని వదిలేసే సమయంలో పరిష్కారం ఉంది అన్న విషయం మనకి రియలైజ్ అయింది. సమస్యని సమస్యగా చూడకుండా సమస్యని అవకాశంగా చూడాలి.
లైఫ్లో సూసైడ్ చేసుకునే ప్రతి వ్యక్తి కూడా ఈ సమస్యకు పరిష్కారం లేదనే సూసైడ్ చేసుకుంటున్నాడు. ఓడిపోయే ప్రతి వాడు కూడా వదిలేస్తుంది. పరిష్కారం లేదనే ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది. తాళ్లపు చెవి లేకుండా ఏ తాళం కూడా తయారు చేయబడలేదు. నువ్వు ఒక వ్యక్తికి ఎంత దూరం అవుతూ పోతుంటావో అంత పెయిన్ ఉంటుంది. ఎందుకు దూరం అవుతా? చిన్న విషయాన్ని పెద్దగా చూడటం వల్ల, లేక మిస్కమ్యూనికేషన్ వల్ల, మిస్కన్సెప్షన్స్ వల్ల, ఈగోస్ వల్ల. నా వర్క్షాప్ అటెండ్ అయిన వాళ్ళందరూ కూడా ఎన్రిచర్ అంటే ఒక వ్యక్తిని సుసంపన్నుడుగా తయారు చేసేవాడు, ఒక వ్యక్తిని జ్ఞానవంతుడుగా తయారు చేసేవాడు, ఒక వ్యక్తికి ఉపయోగపడేవాడు. ఎవరు ఉపయోగపడతాడు? తను మంచిగా ఉంటే కదా. మీరు కోట్లు సంపాదిస్తే సమాజానికి లాభం. మీ దగ్గర డబ్బు ఉంటే కేవలం మీకు, మీ కుటుంబానికే కాదు, మీతో పాటు మీ సమాజాన్ని కూడా మీరు ఉపయోగపడతారు అన్న నమ్మకం.